భూమిపైన నిజంగానే ఓం నాదం ప్రతిధ్వనించే ఒక స్థలం ఉందని చెబితే మీరు నమ్ముతారా? భారతదేశంలోని పవిత్ర నర్మదా నది మధ్యలో ఆకాశం నుంచి చూస్తే స్వయంగా ఓం ఆకారంలో కనిపించే ఒక ద్వీపం ఉంది. అదే ఓంకారేశ్వర జ్యోతిర్లింగం. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది శబ్దం, శక్తి, ఆధ్యాత్మికత కలిసిన ఒక రహస్య క్షేత్రం. పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాభక్తుడు రాజు మండాత. అతను భూమిపై ఎవరు చేయని విధంగా పరమశివుని కోసం ఘోర తపస్సు చేశాడట. సంవత్సరాలు గడిచాయి. దేవతలు కూడా అతని తపస్సు తీవ్రతను చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు నర్మదా నది మధ్యలో ఒక అద్భుత జ్యోతి ప్రత్యక్షమైంది. అది సాధారణ వెలుగు కాదు, ప్రపంచ సృష్టికి మూలమైన ఓం నాదం నుంచి ఉద్భవించిన దివ్యశక్తి. ఆ జ్యోతి క్రమంగా 2 భాగాలుగా విభజించింది. ఒకటి ఓంకారేశ్వర ఆలయం, మరొకటి మమలేశ్వర ఆలయం. అప్పటి నుంచి ఈ 2 శివలింగాలు ఒకే పరమశక్తికి చెందిన ద్వంద్వ రూపాలుగా పూజించబడుతున్నాయి. స్థానిక విశ్వాసం ప్రకారం ఓంకారేశ్వరుడు ప్రణవనాదం అంటే విశ్వాన్ని నడిపించే శబ్ద శక్తికి ప్రతీక. మమలేశ్వరుడు మాత్రం ఆ శక్తి భూమిపై స్థిరపడిన రూపం. అందుకే భక్తులు చెప్తారు, ఈ 2 ఆలయాలను దర్శించినప్పుడే పూర్తి శివ అనుగ్రహం లభిస్తుందని. ఇక్కడే అసలు రహస్యం మొదలవుతుంది. నర్మదా నది 2 వైపులా ప్రవహిస్తూ మధ్యలో ఏర్పడిన ఈ ద్వీపం పైనుంచి చూస్తే స్పష్టంగా ఓం ఆకారంలో కనిపిస్తుంది. ఇది సహజ సిద్ధమా లేక వేల సంవత్సరాల క్రితమే దైవశక్తితో ఏర్పడిందా? చాలా మంది సన్యాసులు చెప్తారు, రాత్రివేళ నర్మదా తీరంలో ధ్యానం చేస్తే సూక్ష్మంగా ఓం నాదం వినిపిస్తుందని. కొంతమంది అయితే ఆ నాదం మనిషి చెవులతో కాదు, మనసుతో మాత్రమే వినగలమంటారు. ఈ క్షేత్రంలో భూమి అయస్కాంత శక్తి సాధారణ ప్రాంతాల కంటే భిన్నంగా ఉందని కొందరు పరిశోధకులు చెప్పారు. నర్మదా నది రాళ్లలో సహజంగా ఏర్పడే బాణలింగాలు శివుని చిహ్నాలుగా భావిస్తారు. అర్ధరాత్రి సమయంలో ఆలయ ప్రాంగణంలో అనుభూతి చెందే కంపనలు ఇప్పటికీ చాలా మందికి మిస్టరీగానే ఉన్నాయి. ఒకే ఓం నాదం 2 శివరూపాలుగా అవతరించిన స్థలం, భూమిపైన విశ్వశబ్ద ప్రతిధ్వనించే క్షేత్రం, అదే ఓంకారేశ్వరం. ఇది కేవలం పురాణం కాదు, ఇప్పటికీ కొనసాగుతున్న ఒక ఆధ్యాత్మిక రహస్యం.